Silk thread bangles, heavy silk thread bangles. Hello everyone, welcome back to my channel Sandy Creations. Ee roju vlog vachesi silk thread bangle making video. Ee bangles vachesi full heavy design, pink and blue combination. Idi vachesi referral bangles ippudu nenu chupichinది. ఇప్పుడు ఈ డిజైన్ మొత్తం నేను మేకింగ్ చేసి క్లియర్ గా చూపిస్తాను. ఫస్ట్ గ్లూ బాటిల్స్ కాకుండా ఇలా గ్లూ కోన్ యూజ్ చేస్తే వర్క్ ఫాస్ట్ అవుతుంది. హ్యాండ్ పైన కూడా అంత ప్రెజర్ ఉండదు. కోన్ అయితే చాలా ఫాస్ట్ గా వస్తుంది బాటిల్స్ కి తో పోలిస్తే. అండ్ పింక్ కలర్ స్టోన్స్, బ్లూ కలర్ వచ్చేసి గ్లాసీ మెటీరియల్, పింక్ కలర్ వచ్చేసి మ్యాక్. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి గ్లాసీ అండ్ మ్యాక్ కాంబినేషన్ లో మేకింగ్ చేస్తున్నాను. చాలా సింపుల్గా ఈజీగా బిగినర్స్ కూడా చాలా ఫాస్ట్గా ఎలా చేసుకోవాలో నేను క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్లీ బేస్ బ్యాంగిల్ వచ్చేసి గోల్డ్ కలర్ థ్రెడ్ని నేను వ్రాప్ చేసుకున్నాను. నేను ఎలాగైతే చూపిస్తున్నానో గ్లూ ఇలాగే పెట్టండి. మీరు ఎక్కడైతే స్టోన్ ప్లేస్ చేస్తారో గ్లూ అలాగే పెట్టాలి. మొత్తం అంతా పర్ఫెక్ట్గా గ్లూ పెట్టుకుంటే డ్రై అయిపోయిన తర్వాత బ్యాంగిల్ లుకింగ్ అనేది నీట్గా ఉంటుంది. లేకపోతే డ్రై అయిపోయిన తర్వాత కొంచెం కనపడుతుందన్నమాట, అది లుకింగ్ బాగుండదు. సో పర్ఫెక్ట్గా ఎలా షేప్ పెట్టుకుంటే అలా అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఫస్ట్లీ నేను వచ్చేసి స్క్వైర్ షేప్స్ తీసుకున్నాను. వీటిని 4 డైమండ్ షేప్లో పెట్టేసుకున్నాను. ఇలా పెడితే లుక్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు వీటి కింద పింక్ కలర్ డైమండ్ షేప్స్ పెట్టుకుందాం. ఇవి వచ్చేసి 4 పెట్టాలన్నమాట కార్నర్స్కి, ఇటు సైడ్ కార్నర్ అటు సైడ్ కార్నర్, మొత్తం ఇలా 4 స్క్వైర్స్ లాగా నేను డిజైన్ చేశాను. అలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు స్టోన్ ప్లేస్ చేస్తే మనం గ్లూ పెట్టే దాన్ని బట్టి నీట్గా పెట్టేసుకుంటాము, మనకు అర్థమైపోతుంది డిజైన్. అదే సర్కిల్స్గా పెడితే అర్థం కాదు. సో ఇలా నీట్గా ఫాస్ట్గా పెట్టేసుకోవాలి. ఫ్లవర్ లాగా వస్తుంది ఇది డిజైన్ అనమాట. దీన్ని ఇప్పుడు మొత్తం ఫుల్గా సీక్వెన్స్ లాగా డిజైన్ చేస్తున్నాను. సేమ్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అనమాట. పైన పెట్టిన బ్లూ కలర్ది ఏదైతే ఎలా అయితే డిజైన్ చేసామో అలాగే డిజైన్ చేశాను కింద కూడా నేను. ఇప్పుడు మళ్ళీ 4 ఆపోజిట్ డైరెక్షన్స్లో పెట్టాలి. ఇలా సీక్వెన్స్లో స్ట్రైట్గా పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే, చాలా నీట్గా ఉంటుంది ఇది. ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు కూడా డిజైన్ చేయండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ వచ్చేసి 4 సైజెస్ ఉంటాయి, 1 కట్, 2 కట్, 4 కట్. ఇప్పుడు నేను డిజైన్ చేసేది వచ్చేసి 2 కట్ అనమాట. ఈ 2 కట్కి వచ్చేసి 50 స్ట్రైన్స్ తీసుకోండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఒకదానిపైన ఒకటి పడకుండా స్ట్రైట్గా చుడితే పర్ఫెక్ట్గా 50 స్ట్రైన్స్ సరిపోతుంది. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే, ఇలాగ ఫుల్ హెవీ డిజైన్స్ చేసేటప్పుడు మనం థ్రెడ్ని లాస్ట్లో కట్ చేసినప్పుడు డౌన్ సైడ్ జాయింట్ చేయకుండా ఫ్రంట్ సైడ్ గిన జాయింట్ అతికిచ్చేస్తే అది డిజైన్లో కలిసిపోతుంది, కింద చూడడానికి నీట్గా ఉంటుంది. స్టార్టింగ్ కూడా కింద నుంచి స్టార్ట్ చేయకుండా పైన ఫ్రంట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసామంటే డిఫరెంట్గా లుక్ వస్తుంది, డిఫరెంట్గా కనబడుతుంది. ఈ బ్యాంగిల్ చాలా చాలా హెవీగా ఉంటుంది. మొత్తం అంతా డిజైన్ చేసిన తర్వాత చాలా లుకింగ్ వస్తుంది. నేను ఫస్ట్లో రెఫరల్ పిక్ చూపించాను కదా, రెఫరల్ డిజైన్ సేమ్ అలాగే డిఫరెంట్గా చాలా చాలా హెవీగా వస్తుంది. మన ఛానల్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ని నేను పోస్ట్ చేశాను. అన్ని లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇస్తాను. బిగినర్స్ నుంచి కిట్ దగ్గర నుంచి బిగినర్స్ స్టేజ్లో ఫస్ట్ ఎన్ని స్ట్రైన్స్ చుట్టుకోవాలి, నెక్స్ట్ తర్వాత ఎన్ని బ్యాంగిల్స్ కావాలి, ఒక సెట్కి ఎలా డిజైన్ చేసుకోవాలి, మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా వీడియోస్ పోస్ట్ చేశాను. డిస్క్రిప్షన్లో మొత్తం అన్ని లింక్స్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే హార్టీ వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఈ డిజైన్ ఎలా ఉంది, ఎలా నచ్చిందో కామెంట్లో కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్లో పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది. ఈ డిజైన్ అయితే చాలా లుకింగ్ నీట్గా ఉంటుంది. అండ్ మీరు ఇలాంటివి బ్యాంగిల్స్ రిటర్న్ గిఫ్ట్స్గా కానీ లేదా మీరు కస్టమైజేషన్ చేసుకున్నా చాలా బాగుంటుంది. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్లో ఎక్కువగా ఇది ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా నీట్గా వస్తుంది. ఇలాంటి డిజైన్స్ అయితే నీట్గా వస్తాయి, ఫాస్ట్గా కూడా వర్క్ అయిపోతుంది. కొంచెం టైం టేకింగ్, ఒక హెవీ డిజైన్స్ మొత్తం బ్యాంగిల్ అంతా స్పేస్ ఎక్కడ కనిపించకుండా మొత్తం అన్ని స్టోన్సే కనిపిస్తాయి కాబట్టి
నార్మల్ బ్యాంగిల్ మేకింగ్ అంటే ఈ బ్యాంగిల్ మేకింగ్కి ఒక 5-10 మినిట్స్ ఎక్స్ట్రా టైం పడుతుంది అంతే. కానీ బ్యాంగిల్స్ మాత్రం చాలా చాలా బాగుంటాయి, హెవీగా చాలా బాగుంటాయి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు నా ఛానల్లో ఇంకా ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ సిరీస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అన్ని వీడియోస్కి అన్ని మీ కామెంట్స్కి రిప్లైగా ఒక వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఈ డిజైన్ అంతా చేసిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ వదిలేస్తే చాలు, గ్లూ అంతా డ్రై అయిపోతుంది. లుకింగ్ అనేది నీట్గా అలాగే ఎలిగెంట్గా కనపడుతుంది. చేయగానే హ్యాండ్స్కి వేసుకోవడము లేదా దాన్ని అటు ఇటు కొంచెం తిప్పడము అలా చేయకండి. ఒక 5 మినిట్స్ వదిలేయండి. తర్వాత మనం ఎంత లాగినా కూడా అవన్నీ స్టోన్స్ ఊడిపోవు, వాటర్లో తడిపితే తప్ప. చాలా ఎందుకంటే సిల్క్ థ్రెడ్ అనేది చాలా డెలికేట్గా ఉంటుంది, అది కొంచెం గ్లూ పెట్టగానే మొత్తం ఎటువటు స్టిక్ అయిపోతాయి. సో అస్సలు పోయే ప్రసక్తే ఉండదు ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్లో మాత్రం. ఇది మంచి ఫెచ్చింగ్, గ్లూ బాగా ఉంటుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.